హాయ్ దోస్తులందరికీ ఏంది ఇంటి పని ఏడదాన్నే ఉంది, ఇంకా చాలా పని కావాల్సి వస్తట్టుంది. అప్పుడే మీ గృహప్రవేశము అని చెప్పి టైటిల్ పెట్టింది ఏంది అనేసి అనుకుంటురా. చెప్తా ఉండండి. మేము భూమి పూజ చేసి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. ఒకటే ఒక రోజు ఉందన్నమాట. అంటే ఇంకా 1 year లోపలనే మనము ఈ పుణ్యవాషకం అనేది చేసుకోవాలంట. లేదంటే తర్వాత మనం 2 years లోపల రావడానికి అస్సలు వీలు కాదంట. ఇంకా చాలా మంది అంటారు చేస్తే 1 year లోపలనే చేయాలి, లేదంటే 3 years తర్వాతనే చేయాలి, లేదంటే 5 years తర్వాత ఇంకా 2 years లోపల చేయొద్దు అట్లా అనేసి అయితే అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా మేమైతే ముందు ఒక వారం ముందే అనుకుని ఉంటాం అనమాట, ఇది చేద్దాము అంతా కూడా అని చెప్పి అయితే. కాకపోతే మాకు సడల్న మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చనిపోయి అయితే ఇంకా వీలు కాలేదనమాట. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. 3 days మా అత్తమ్మ వాళ్ళకు సుస్తుంటది కదా, ఇంకా అట్లా అని చెప్పి అయితే ఒక వారం 10 రోజులు అయితే పెండింగ్ లో పెట్టేసి ఉంటుంది. ఇంకా దాని గురించే మర్చిపోయినాం అనమాట. మాకు టైం దగ్గరకు వచ్చేసింది. సడన్ మా మామయ్య వచ్చి ఇంకా క్యాలెండర్ చూసిండు అనమాట. రేపటికి మనము భూమి పూజ చేసుకొని అంటే ఇంకా అంటే 11వ నెల కంప్లీట్ అయ్యి 12వ నెల వస్తుంది అని చెప్పి అయితే అన్నాడు. అయితే సడన్ గా షాక్ అయినాం, అయ్యా ఇట్లా మనకు టైం లేదు కదా, మనం ఇట్లా చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ 2వ సంవత్సరంలో అంటే కష్టం కదా, మళ్ళీ 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలంటే కష్టం అవుతుంది. మనం 1 year లోపల ఇది చేసుకుంటేనే 2వ సంవత్సరంలో ఎప్పుడు ఇంట్లో పోయినా కానీ కూడా ఏం కాదనేసి అన్నారు. మళ్ళీ ఇదేంది అంతా అనేసి కొంచెం టెన్షన్ పడ్డాం అనమాట. అయితే ఆ రోజు మంచి రోజే ఉందా చెక్ చేసుకుని ఉంటుంది ఫస్ట్. ఇదంతా కూడా ఏ టైమింగ్ లో జరిగిందంటే 7 to 7:30 లోపలనే జరిగిందనమాట. అయితే క్యాలెండర్ అయితే చెక్ చేసుకున్నాం, ఆ రోజు మంచి రోజే ఉంది, నెక్స్ట్ డే చేద్దాము అనేసి నేను అనమాట. అంటే 20కే చేస్తే అంటే మేము March 20కి ఇంకా భూమి పూజను అయితే చేసినట్టు ఆ రోజు చేద్దాము అని చెప్పి నేను అన్నుంటి. అయితే ఆ రోజు మంచి రోజు లేదనమాట, అష్టమి. ఎందుకు నేను నెక్స్ట్ డే చేద్దాము అని చెప్పి అనుకున్నానంటే ఇంకా ఎవరు లేరు, మా ఆడబిడ్డ వాళ్ళు లేరు, మా అత్తమ్మ లేరు, ఎవరు లేరు, చాలా ఇబ్బంది అవుతుంది చేసుకోవడానికి అని చెప్పి అయితే అన్నుంటి. సరే అని చెప్పి నెక్స్ట్ డే చూస్తేనైతే ఆ రోజు మంచి రోజు అయితే అస్సలు లేకుండా అనమాట, అష్టమి ఉండే. ఇంకా ఎట్లా చేద్దాము అంటే ఏం కాదు ఈ రోజే ఇప్పుడే చేసేద్దాము అనేసి అన్నుండనమాట. ఇంకా సరే అని చెప్పి అయితే అప్పటికి మేము పంతుల్ని అడిగిన ఉంటాం అనమాట. అసలు పంతులు ఏమన్నాడంటే ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకునే మూఢనమ్మకాలు మాత్రమే, ఇల్లుకు 2వ సంవత్సరము 3వ సంవత్సరము అని చెప్పి ఏముండదు. మన ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు పోవడమే ఇంపార్టెంట్. మెయిన్ ఇంకోటి ఏంటంటే పంతులు ఏం చెప్పిండంటే మనము భూమి పూజ ఎప్పుడైతే ఏ ముహూర్తం అయితే చేస్తామో అదే మెయిన్, ఇవన్నీ ఏ ఉండేవి అట్లా అంటే నేను ఒక 1.5 yearకే ఇంట్లో పోయినుంటి. 1 year లోపల 3 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు అట్లా ఏది ఉండదు. ఇల్లు మొత్తం ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే ఇంట్లో పోవచ్చు అని చెప్పి అయితే పంతులు చెప్పిన మాట అట్లుంటే ఇంకా తెలిసిన పెద్ద మనుషులు అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమన్నారంటే లేదు వాళ్ళు అట్లనే చెప్తారు పంతులు వాళ్ళు, కానీ మన మంచి కోసం మనకు నచ్చినట్టుగా మనకు తెలిసినట్టుగానే చేసుకోవాలి అనేసి అయితే అన్నారనమాట. ఇంకా సరే ఎందుకు ఈ టెన్షన్స్ అన్ని కూడా, ఒకవేళ ఇంట్లోకి పోయిన తర్వాత ఆ రోజు వీళ్ళు వద్దనంగా 2వ సంవత్సరంలోనే వచ్చిరు అందుకే ఇట్లా అయింది అట్లా అయింది అని అన్ని మూఢనమ్మకాలు మాటలు మాట్లాడి అదొక టెన్షన్ అనేది పెడతారనమాట. అందుకే ఆ ఆలోచనతోటే ఎందుకు ఇట్లాంటి ఏవి కూడా ఉండొద్దు అని చెప్పి అయితే ఇంకా 1 yearకి ఒకటే రోజు అంటే 12వ నెల రాకముందుకు మనం ఇట్లాంటి ఏమైనా చేసుకోవాలంటే 9వ నెల లేదంటే 11వ నెలలు మాత్రమే చేసుకోవాలన్నమాట 1 year లోపల. అట్లా అని చెప్పి ఇంకా ఒకటే రోజు టైం ఉంది కదా, ఆ టైం కూడా మనకు ఆ రోజు మంచి రోజు ఉంటే ఆ రోజు అందరినీ పిలుచుకొని చేసుకుని ఉంటే ఇంకా బాగుంటుండే. అందరినీ అంటే పెద్దగా ఏం చేయకపోతుంటే ఎందుకంటే ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మంచిగా ఫంక్షన్ అయితే చేద్దాము అని చెప్పి అయితే అనుకుని ఉంటాం అనమాట. అదే ప్లానింగ్ తోటి ఉన్నాము. ఎందుకంటే ఇంకా అందరికీ చుట్టాలకి అప్పుడే చెప్పుకుంటాము, అప్పుడే అన్ని కూడా మంచిగా చేసుకుందాము అని చెప్పి అయితే ఆలోచనతో అయితే ఉండుంటిమి. ఇదైతే చాలా సింపుల్ గానే కాదు, మా ఆడబిడ్డ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఉండి చేసుకుందాము అన్నట్టుగానైతే అనుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా మనకు టైం ఎక్కువ లేక ఇంకా ఆ రోజే సడన్ అనుకొని చేసుకున్నాం కాబట్టి 1 year అట్లా ఇంకా ఆ లోపల చేసుకున్నాము అన్న ఫీలింగ్ ఉండాలంటే ఇవి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అట్లా అని చెప్పి ఇంకా చేసేసుకుని ఉంటాం అనమాట. ఇక్కడ నేను దేవుని దగ్గర అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గౌరమ్మనైతే పెట్టుకుంటున్నా. ఎందుకు అంటే ఫస్ట్ టైం మనము కొత్త ఇంట్లో ఇంకా దీపం ముట్టించి ఇవన్నీ అంటే ఇంకా దీన్ని ఏమంటారంటే 1 year లోపల ఇట్లా చేసుకోవడాన్ని పుణ్యవశకము అంటారు అనమాట. అయితే ఇంకా నేను అయితే అన్ని వీడియోలు అయితే తీయలేను, నాకు టైం లేకుండా అనమాట వీడియోలు తీయడానికి. పంతులు చెప్పిండు అనమాట ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగానైతే ఇట్లా చేసుకోండి అనేసి కొన్ని అయితే చెప్పిండు. అయితే ఇవైతే మీరు చేసుకోండి, మీరు నేను చెప్పిన మాట వింటలేరు, 1 year లోపల 2 years లోపల అట్లా అని ఏమి ఉండదు, ఎప్పుడు అంటే అప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే పోవచ్చు అంటే
మీకు ఒక అనుమానం ఉంది కాబట్టి మీరైతే ఫస్ట్ అయితే ఇది చేసేసుకోండి. తర్వాత 2 ఇయర్స్కి నేను వస్తా కదా, అంటే ఇంకా ఆ పంతులే అనమాట ఇక్కడికి వచ్చి గృహప్రవేశానికి, ఇంకా ఇంటి లగ్గము, ఇంకా కథ, మళ్ళీ హోమం చేస్తారు కదా, అవన్నీ కూడా ఆ పంతులే చేస్తాడు అనమాట. అయితే ఆ పంతులు అన్నాడు అనమాట, అప్పుడు అవన్నీ కూడా చేస్తా కదా, అప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను కంటిన్యూ చేస్తా, నాకు నా మంత్రాల ప్రకారంగానైతే నేను కంటిన్యూ చేస్తా, మీరైతే ఇవి చేసుకోండి అని అయితే చెప్పిండు అనమాట. సరే అని చెప్పి ఇంకా మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసినట్టు మీరు కూడా రండి పంతులు, కొంచెం బాగుంటుంది అని చెప్పి అయితే. కానీ పంతులు అన్నాడు అనమాట, నాకు టైం లేదు, ఏం కాదు మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అయితే చెప్పిండు. సరే అని చెప్పి అయితే ఇక్కడైతే మా చిట్టి తల్లితోటి అయితే ఇంకా పాలైతే వంగిస్తున్నాం అనమాట. కొంచెం టెన్షన్గా ఉండే ఈరోజు మొత్తం కూడా, ఎందుకంటే అసలు ఎట్లా చేద్దాము అనేసి అనుకుంటే ఎట్లా అయిపోతుంది అన్నట్టుగా కొంచెం టెన్షన్ ఉండే. కానీ ఇంకా తప్పదు, కొన్ని ఇట్లా అయితే మనం ముందే ఒకటి అనుకుంటే ఇంకా అవి అనుకున్నవన్నీ కూడా కావన్నమాట. కాబట్టి ఎట్లకెళ్ళి ఏమైంది, మనము అనుకున్నది మంచిగా అయితే చాలు అన్నట్టుగానైతే అనుకుని ఉంటాం అనమాట. పాలు పొంగిచ్చేటప్పుడు వెనకాల సైడు, ఇప్పుడు ఇక్కడ పాలైతే వంగుతున్నాయి చూడండి, అటు సైడు వంగాలంట, ముందు వైపు పొంగొద్దంట. ఇంకా అది చూసుకోవాలని చెప్పి చెప్పిండు అనమాట మా మామయ్య. సరే అని చెప్పి దగ్గరుండి మరి అది ఇటు సైడ్ వంగొద్దు అని చెప్పి ఇంకా చిన్న ఇటుక అది ఉంటుంది కదా, అది దాని కింద పెట్టి మరి పాలు అటే వంగేటట్టుగానైతే చూసుకుని ఉంటాను అనమాట. ఎందుకంటే ఎందుకు ఒక నెగిటివ్గా ఆలోచన అని చెప్పి అయితే అట్లా చేసేసి ఉంటే అది మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అది పాలు వంగించిన తర్వాత ఆ పాలు తీసి మళ్ళీ పెద్ద బగోన పెట్టుకొని సేమియా అయితే వండుతున్నాను అనమాట. ఫస్ట్ స్వీట్ చేసుకుంటున్నాం, ఇంకా స్వీటే అనమాట, ఇంకా మామూలుగా వంటలు కూడా ఏమీ చేయలేదు. ఇంకా ఇంట్లో మాత్రం పప్పుచారు వంకాయ చేసుకొని ఇంకా ఫ్యామిలీ వరకే తినేసి ఉంటుంది. ఇంకా పాపం గల్లీ వాళ్ళకి కూడా ఇంకా భోజనాలు కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇదంతా సడన్గా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అంటే వీలు కావు కదా ఇవన్నీ, కనీసం ఒక రోజు ముందన్న ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా ఇంకా వీలు కాలేదు కాబట్టి ఇట్లనైతే మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఉంటాం అనమాట. చూడండి, ఈ పెద్ద మనుషుల కోసమే ఇదంతా, వీళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలని చెప్పి. ఇంకా మా ఇంటి గృహప్రవేశం అయితే ఇట్లా సింపుల్గా చేసేసి ఉంటుంది. మళ్ళీ ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మంచిగా గ్రాండ్గా చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.